తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టీటీఏ 10వ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సాధించిన విజయాలు, చేస్తున్న సేవలు అద్వితీయం. ముఖ్యంగా ఈ కార్యక్రమ రూపశిల్పులు మిత్రుడు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారికి, శ్రీ మణిరెడ్డి నవీన్ రెడ్డి గారికి, ఈ వేడుకల చైర్మన్ శ్రీ దొంతిరెడ్డి డాక్టర్ నరసింహారెడ్డి గారికి, కో చైర్మన్ శ్రీ అప్పిరెడ్డి గారికి, సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఈ వేడుకల్లో స్వయంగా పాల్గొనాలని అనుకున్నాను, కానీ ఇదే సమయంలో ఢిల్లీలో జరుగుతున్న మన ప్రియతమ నేత భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా అధికారిక కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నందున ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాను. ఇది నాకు అనివార్యమైన పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. విదేశాల్లో ఉంటూ కూడా మన గడ్డను, మన తెలంగాణ సంస్కృతిని, మన సాంప్రదాయాలను మరవకుండా మన భావితరాలకు అందిస్తున్న మీ కృషి నిజంగా ప్రశంసనీయం. ముఖ్యంగా టీటీఏ సేవా డేస్ ద్వారా జన్మభూమికి మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం, ఫ్లోరోసిస్ బాధితులకు అండగా నిలవడం, ఉచిత వైద్య శిబిరాలు, ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటు, కృత్రిమ అవయవాల పంపిణీ, మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సులు మీ సామాజిక బాధ్యతకు నిదర్శనం. తెలంగాణలోని కళాకారులను, జానపద కళలను ప్రోత్సహించడంలో ప్రతి ఏటా ప్రతిభావంతులకు పురస్కారాలు అందజేయడం సంతోషకరం. అమెరికాలో ఉంటూ కూడా జన్మభూమిపై మీరు చూపిస్తున్న మమకారం స్ఫూర్తిదాయకం. మన తెలుగు భాష కేవలం సంభాషణ మాధ్యమే కాదు, అది మన మూలం, మన సంస్కృతి, మన అస్తిత్వం. ప్రపంచంలో ఎక్కడున్నా మన భాష, సంస్కృతులను గౌరవించుకోవాలి, మన మూలాలను గుర్తుంచుకోవాలి. దాని ద్వారానే మనం మన గుర్తింపును పొందగలం. మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశం యొక్క చట్టాన్ని, ఆ సాంప్రదాయాలను కూడా మనం గౌరవించాలి. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరుస్తున్న వారికి ఈ వేడుకల్లో టీటీఏ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ అందజేయడం చాలా సంతోషకరం. పురస్కార గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ 10వ వార్షికోత్సవం విజయవంతం కావాలని, రాబోయే రోజుల్లో మీరు తెలంగాణ తెలుగు అమెరికా సంఘం అవుతుందో మరిన్ని సేవా కార్యక్రమాల్లో తెలంగాణ ప్రజల అభివృద్ధికి చేయూతనివ్వాలని, తెలంగాణ గ్రామీణ ప్రజల్లో కూడా ఒక సంతోషాన్ని కల్పించాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే రాబోయే సంక్రాంతికి కూడా మీ అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. తెలుగు భాషకి మీరు వేసినటువంటి పెద్ద పీట